హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కీర్తనలు 19వ అధ్యాయం మనం చూస్తే ఎంత చక్కటి మాటలతో దేవాది దేవుడు మనకు జీవితాలకి కావలసిన ప్రతిదాన్ని అనుకూలత దయచేసి దావీదు మహారాజుని హెచ్చించినట్టు దేవాది దేవుడు ఈరోజు నీ పరిస్థితికి నా పరిస్థితికి సరిపోయిన దేవుడు, నీకు నాకు ఏ అక్కరతో అవసరతుందో ఆయన ఎరిగిన దేవుడు. ప్రతి విషయంలో నిన్ను ఒక రాణిగా ఒక రాజుగా చూస్తున్నాడు. ప్రతి రాజ్యము మీద అధికారి ఆయనే. దేవుడికి స్తోత్రం. ఆయన లేకుండా ఏ రాజ్యం నిలవదు, ఆయన లేకుండా ఏ మనిషి నిలవడు. 19వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కీర్తనలు ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. దేవుడికి మహిమ కలుగుందాక. పగటికి పగలు తోడై దేవునికి స్తోత్రం బోధ చేస్తున్నట్ట తోడుగా ఉండి వాళ్ళు రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. మరి మనం ఏం చేస్తున్నాము? మనమేం వాగ్దానాలు తీసుకుంటున్నాం? మనం ఎవరికి సువార్త చెప్తున్నాం? మనమే బాధలు ఉన్న వాళ్ళని ఆదరిస్తున్నాం? మనం ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం? దేవునికి మహిమ కలుగుందాక. ప్రతి కార్యం సఫలత చేసే దేవాది దేవుని మనము కలిగి ఉన్నాం. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. దేవునికి మహిమ కలుగుందాక. లోకం అంతా కూడా వాటి యొక్క జ్ఞానం తెలుసు. పగలు కాగానే పగలు సూర్యుడు, పొద్దున కాగానే వచ్చేస్తాడు కదా, రాత్రి కాగానే చంద్రుడు, వాటి పని వాటి చేసేస్తున్నాయి. మరి అంతరిక్షం దేవుని మహిమని వివరిస్తుంది. మనము దేవుని మహిమని ఏ విధంగా వివరిస్తాం? మనం చిన్న టీవీ కొన్నా, ఫోన్ కొన్నా, కారు కొన్నా, బండి కొన్నా అందరికీ చెప్తాం, స్టేటస్లో పెడతాం కదా. కానీ మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రభుని ఎప్పుడు మనం ప్రకటిస్తాం? ఎప్పుడు లోకానికి చూపిస్తాం? ఎప్పుడు మనము వాటినన్నిటినీ వదిలిపెట్టి లోకపరమైన జీవితాన్ని వదిలేసుకొని దేవుడి దగ్గరికి వస్తాం కదా. దేవుడు అందుకే అంటున్నాడు, లోకము అంతా కూడా నేత్రాశ, జీవపు డంబం, అది పనికిరానిది, పనికొచ్చేది కాదు. కానీ దేవాది దేవుడు ఏమంటుండో తెలుసా? దేవుడికి మహిమ కలుగును గాక. లోక దిగంతల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు చేస్తూ ప్రతిది కూడా సమకూరుస్తూ దేవుని విజయాలు ఆయన సమకూర్చే తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి సన్నిధి స్తోత్రం. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప దయచేయండి. ధన్యతనివ్వండి, మహిమతో నింపండి నాయన. మీ రాజ్యంలో ప్రభా నీ బిడ్డలను వారసులుగా నిలబెట్టుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.